నమస్తే ఆయుష్మాన్ భవకు స్వాగతం. మీరు స్టమక్ క్యాన్సర్ సమస్యలతో బాధపడుతున్నారా? స్టమక్ క్యాన్సర్కు ముఖ్య కారణాలేంటి? స్టమక్ క్యాన్సర్లో ఎన్ని స్టేజెస్ ఉంటాయి? స్టమక్ క్యాన్సర్కు వైద్య రంగంలో ఎలాంటి ఆధునిక చికిత్సా విధానాలు అందుబాటులో ఉన్నాయి? స్టమక్ క్యాన్సర్కు రేడియేషన్ థెరపీ ఏ విధంగా ఉంటుంది? మొదలగు స్టమక్ క్యాన్సర్ సమస్యలకు పరిష్కార మార్గాలపైన మాట్లాడేందుకు మనతో పాటు 10 స్టూడియోలో ఉన్నారు రెనోవా సౌమ్య క్యాన్సర్ సెంటర్ డైరెక్టర్ అండ్ చీఫ్ ఆఫ్ మెడికల్ ఆంకాలజీ సర్వీసెస్ డాక్టర్ పాలంకి సత్యదత్తాత్రేయ. వారిని అడిగి సలహాలు సూచనలు తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్. నమస్తే అండి. సో ముఖ్యంగా ఈ స్టమక్ క్యాన్సర్ని గ్యాస్ట్రిక్ క్యాన్సర్ అని కూడా పిలుస్తూ ఉంటారు కదా, అసలు ఏంటండి ఈ క్యాన్సర్? స్టమక్ అంటే మన స్టమక్లో ఉన్న సెల్స్ కనుక క్యాన్సర్గా మారితే ఫర్ వాట్ ఎవర్ రీజన్ అది ఆ సెల్స్ ఇంక డివైడ్ అవుతూ ఉంటాయి, ప్రాలిఫరేట్ అవుతూ ఉంటాయి, ఒక స్టమక్ మాస్గా ఫార్మ్ అవుతుంది అండ్ అది నెమ్మదిగా పక్కన లింఫ్ నోడ్స్కి పాకచ్చు. సో స్టమక్లోని వచ్చే ఆ సెల్స్ క్యాన్సర్ని స్టమక్ క్యాన్సర్ అంటాం. టెక్నికల్ టర్మ్స్లో గ్యాస్ట్రిక్ క్యాన్సర్, ఫర్ ద లే పబ్లిక్ స్టమక్ క్యాన్సర్ అంటామండి. ముఖ్యంగా స్టమక్ క్యాన్సర్కి కొన్ని ఎర్లీ వార్నింగ్ సిగ్నల్స్ ఉన్నాయండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ డిఫికల్టీ ఇన్ స్వాలోయింగ్, మనం మింగలేకపోతున్నాం, లేకపోతే మింగినా కొంచెం ఇబ్బందిగా, కొంచెం ఇబ్బందితో కిందకి వెళ్తోంది, అడ్డుపడుతోంది తింటున్నప్పుడు, తిన్నాక త్వరగా కడుపు ఉబ్బరంగా అనిపిస్తుంది, లేకపోతే కొంచెం తినగానే ఇంకా ఆకలి ఉండట్లేదు, అన్ఎక్స్ప్లెయిన్డ్ వెయిట్ లాస్, తెలియకుండా మనకు కొంచెం అంటే ఏ రీజన్ లేదు కానీ వెయిట్ లాస్ అవుతోంది, వామిటింగ్స్ అవ్వడం, వాంతి వికారంగా ఉండటం, ఇవన్నీ కొంచెం కామన్ సిమ్టమ్స్ ఆఫ్ గ్యాస్ట్రిక్ క్యాన్సర్ ఆర్ స్టమక్ క్యాన్సర్. అలానే డాక్టర్ గారు, ఇందులో ఈ క్యాన్సర్స్లో ఎస్పెషల్లీ స్టమక్ క్యాన్సర్స్కి సంబంధించి ఎన్ని రకాలు ఉంటాయని మనం అనుకోవచ్చు? ముఖ్యంగా స్టమక్ క్యాన్సర్ ఆర్ గ్యాస్ట్రిక్ క్యాన్సర్ అన్నప్పుడు ఆ గ్యాస్ట్రిక్ స్టమక్లో ఉన్న ఎపిథీలియం క్యాన్సర్గా మారినప్పుడు స్టమక్ క్యాన్సర్ అంటూ ఉంటాం. అది కార్సినోమా అని చెప్పి దాని వర్డ్ అనమాట. సో గ్యాస్ట్రిక్ కార్సినోమా చాలా కామన్. సెకండ్ సబ్ టైప్ మన స్టమక్ మ్యూకోసాలో కొన్ని లింఫోసైట్స్ ఉంటాయి. ఈ లింఫోసైట్స్ కనుక ఈ బ్లడ్ సెల్స్ కనుక క్యాన్సర్గా మారితే అది గ్యాస్ట్రిక్ లింఫోమా అని చెప్పి అంటాం. సో గ్యాస్ట్రిక్ కార్సినోమా చాలా కామన్ స్టమక్ క్యాన్సర్. రెండోది గ్యాస్ట్రిక్ లింఫోమా. మూడవది ఆ సపోర్టింగ్ మసిల్స్, అంటే ప్రతి ఆర్గన్కి ఒక స్మూత్ మసిల్ ఉంటుంది, అది కనుక క్యాన్సర్గా మారితే ఇట్స్ కాల్డ్ యాజ్ GI స్ట్రోమల్ ట్యూమర్, అంటే గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ స్ట్రోమల్ ట్యూమర్. సో ఈ మూడు ఆర్ కామన్ సబ్ టైప్స్. దాంట్లో చాలా కామన్, మోస్ట్ కామన్ గ్యాస్ట్రిక్ కార్సినోమా, రెండోది గ్యాస్ట్రిక్ లింఫోమా, మూడోది కొంచెం అన్కామన్ గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ స్ట్రోమల్ ట్యూమర్. ఈ మూడు సబ్ టైప్స్ తెలియడం ఇంపార్టెంట్, ఎందుకంటే ప్రతి సబ్ టైప్కి ట్రీట్మెంట్ వేరేగా ఉంటుంది, టెస్ట్లు వేరేగా ఉంటాయి, అవుట్కమ్స్ వేరేగా ఉంటాయి. అందుకే బయాప్సీ ప్రూఫ్లో అవసరం ఉంటే స్పెషల్ టెస్ట్లు చేసి కాల్డ్ ఇమ్యూనోహిస్టోకెమిస్ట్రీ ఎగ్జాక్ట్ సబ్ టైప్ తెలుసుకున్నాకే స్టమక్ క్యాన్సర్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో ఒకటి, బయాప్సీ ప్రూఫ్ లేకుండా స్టమక్ క్యాన్సర్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేయకూడదు, స్టార్ట్ అవ్వదు కూడా. రెండోది, అసలు జబ్బు ఏ స్టేజ్లో ఉంది, దానికోసం కొన్ని ఇన్వెస్టిగేషన్స్, కొన్ని టెస్టులు ఉంటాయి, లైక్ CT స్కాన్, MRI, PET CT స్కాన్. సో ఈ రెండు అయిపోయాక అప్పుడు జబ్బు ఏ స్టేజ్లో ఉంది, అది ఏ రకమైన క్యాన్సరు, దాన్ని బట్టి ట్రీట్మెంట్ డిస్కషన్ అవుతుందండి. అలానే మీరు ఇప్పుడు చెప్పారు 3 టైప్ ఆఫ్ క్యాన్సర్స్ ఉన్నాయి అని. వీటన్నిటికీ కూడా ట్రీట్మెంట్ అనేది డిఫరెంట్గా ఉంటుందన్నారు, కానీ సిమ్టమ్స్ అన్నీ కూడా ఒకలా ఉండే అవకాశం ఉంటుందా? అవునండి, ఎందుకంటే ఆ ఏరియానే ఇన్వాల్వ్ అవుతుంది కనుక, అక్కడే మనకి జబ్బు నెమ్మదిగా ఒక గడ్డలా పెరుగుతుంది కనుక, పక్కన లింఫ్ నోడ్స్కి పాకే అవకాశం ఉంది కనుక, ఓవరాల్ సిమ్టమ్స్ స్టమక్ క్యాన్సర్వి ఒకలాగే ఉంటాయి. లైక్ ఫీలింగ్ ఫుల్ ఆఫ్టర్ ఈటింగ్ స్మాల్ అమౌంట్స్ ఆఫ్ ఫుడ్, కొంచెం అన్నం తినగానే మనకి కడుపు అంతా నిండిపోయినట్టు ఉంటుంది, లేకపోతే అన్నం తినేసాక బ్లోటింగ్, కడుపు అంతా ఉబ్బరంగా ఉండడం, డిఫికల్టీ ఇన్ స్వాలోయింగ్, తిన్నది మింగలేకపోవడం, లేకపోతే దాంట్లో కొంచెం ఇబ్బంది పడడం, వెయిట్ లాస్ అవ్వడం, అన్ఇంటెన్షనల్ వెయిట్ లాస్, వాంతిగా ఉండటం, వాంతులు రావడం, వికారంగా ఉండటం, ఇవన్నీ ప్రతి స్టమక్ క్యాన్సర్ సబ్ టైప్కి కామన్గా వచ్చే సిమ్టమ్స్. సమ్ టైమ్స్ కొన్నిసార్లు ఏమవుతుందంటే కొంచెం స్టమక్ క్యాన్సర్ లేట్గా బయటపడుతూ ఉంటుంది, అది లివర్కి పాకిపోయే కనుక అప్పుడు తెలిస్తే దాన్ని లివర్ మెటాస్టాసిస్ అంటాం. అది 4వ స్టేజ్ స్టమక్ క్యాన్సర్ అవుతుంది. అప్పుడు లివర్ రైట్ సైడ్లో కొంచెం పెయిన్గా రావడం,
బోన్స్కి పాకిపోతే బోన్ పెయిన్స్ రావడం, లంగ్స్కి పాకిపోతే ఆయాసం రావడం, ఇవన్నీ చాలా అడ్వాన్స్డ్. అది ఒక లెస్ దెన్ 10% ఆఫ్ పేషెంట్స్లో ఇలా బయటపడుతూ ఉంటుందండి. ఓకే, ఫస్ట్ కాలర్ ఉన్నారండి ప్రవీణ్ గారు హైదరాబాద్ నుంచి. ప్రవీణ్ గారు మీ సమస్య చెప్పండి డాక్టర్ గారికి. హలో, చెప్పండి. ప్రవీణ్ గారు చెప్పండి. నా పేరు ప్రవీణ్ అండి. నాకు ఈ జూలైలో నాకు క్యాన్సర్ డిటెక్ట్ అయింది సార్, జెమ్ సెల్ ట్యూమర్. ఓకే ప్రవీణ్ గారు. సార్ యాక్చువల్ గా నా మార్కర్స్ ఇనిషియల్ గా 4th స్టేజ్ లో డిటెక్ట్ అయింది అది. ఓకే. అయితే ఇప్పుడు ప్రెసెంట్లీ మార్కర్స్ వచ్చేసి నార్మల్ వచ్చాయండి, 5% వచ్చాయి. ఇనిషియల్లీ 3.5 lakhs ఉండే అనమాట మార్కర్స్. వెరీ గుడ్ అండి. అయితే ఇప్పుడు నెక్స్ట్ ఫర్దర్ గా ఏంటిది సార్ అంటే, జస్ట్ డాక్టర్ ఏం చెప్పారంటే ఫర్దర్ అబ్జర్వేషన్ ఒకటే చెప్పారు. ఎన్ని కోర్సులు కీమోథెరపీ ఇచ్చారండి? 4 cases, 4 అండి, 4 cycles. చాలా ప్రవీణ్ గారు చాలా మంచి ట్రీట్మెంట్ జరిగిందండి. ఇప్పుడే మనం మాట్లాడుకున్నాం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యాన్సర్ ఉంటాయని చెప్పి. వీటిల్లో జర్మ్ సెల్ ట్యూమర్ అనే క్యాన్సర్కి క్యూర్ రేట్స్ చాలా ఎక్కువ ఉంటుందండి. 4వ స్టేజ్లో ఉన్నా కూడా, ఇప్పుడు మీకు డాక్టర్ గారు మీరు చెప్తున్నారు మీకు ఫస్ట్లో చెప్పింది 4వ స్టేజీ అని చెప్పి, అలాగే బ్లడ్లో కూడా మార్కర్స్ బాగా ఎక్కువ ఉన్నాయని చెప్పారు, ట్యూమర్ మార్కర్స్ అంటాం. అయినా కూడా కీమోథెరపీ ఒక 4 కోర్సులతో, అంటే ప్రతి కోర్సు 3 వారాలు, అలాగే 4 కోర్సులు అంటే 12 వారాలు. 12 వారాలు కీమోథెరపీ అయిపోయాక, 4 కోర్సులు కీమోథెరపీ అయిపోయాక బ్లడ్ రిపోర్ట్స్ అన్నీ నార్మల్ అయిపోయి, అలాగే స్కాన్లో రిపోర్ట్స్ అన్నీ చాలా మటుకు నార్మల్ అయిపోతే ఇంక ఏ ట్రీట్మెంటు అక్కర్లేదండి. రేడియేషన్ కూడా చేయాల్సిన అవసరం ఉండకపోవచ్చు. మీకు అన్ని మార్కర్స్ బ్లడ్లో నార్మల్ వచ్చే కనుక, మీరు చెప్పినట్టు లెస్ దాన్ 5 వచ్చేసే కనుక ఇంకా ఏ ట్రీట్మెంట్ చేయకూడదు. కానీ వన్స్ ఇన్ 2 months ఫస్ట్ ఇయర్లో చెకప్లో ఉంటారు. దాంట్లో కొన్ని బ్లడ్ మార్కర్ టెస్ట్లు, క్లినికల్ ఎగ్జామినేషన్, మీ హిస్టరీ తీసుకుంటారు, అవసరం ఉంటే స్కాన్స్ చేస్తారు. అలా ఒక 5 years దాకా మీరు రెగ్యులర్గా చెకప్లో ఉండడం చాలా ఇంపార్టెంట్. ఎస్పెషల్లీ ఫస్ట్ 2-3 yearsలో డాక్టర్ గారు మే కాల్ యూ వన్స్ ఇన్ 2 months or 3 months. టైం ప్రకారంగా చెకప్కి వెళ్ళండి. మీకున్న ప్రాబ్లమ్స్ ఏదైనా చెప్పండి, టెస్ట్లు చేయించుకోండి, బ్లడ్ టెస్ట్లు చేయించుకోండి. అలాగా రెగ్యులర్గా చెకప్లో మాత్రం తప్పకుండా ఉండండి. మీకు చాలా మంచి ట్రీట్మెంట్ జరిగింది ప్రవీణ్ గారు, మీరేం వరీ అవ్వక్కర్లేదండి. మోర్ దెన్ 90% క్యూర్ రేట్ అండ్ జర్మ్ సెల్ ట్యూమర్స్కి, అది అడ్వాన్స్ స్టేజ్లో బయటపడినా కూడా. సో ప్లీజ్ డోంట్ వరీ. అలానే డాక్టర్ గారు ఇందాక మీరు చెప్పారు, అంటే ఈ స్టమక్ క్యాన్సర్ పక్క వాటికి కూడా వ్యాపించి లివర్ క్యాన్సర్ లాగా కూడా మారుతాయి అని చెప్పి. జనరల్గా మనం మన పొట్ట భాగాన్ని కనుక చూసినట్లయితే స్మాల్ ఇంటెస్టైన్, లార్జ్ ఇంటెస్టైన్, అదేవిధంగా లివర్ ఉంటుంది, ప్యాంక్రియాస్ కూడా ఉంటుంది. అంటే వీటికి వచ్చేటువంటి క్యాన్సర్ని, ఈ స్టమక్ క్యాన్సర్ని మనం ఎలా డిఫరెన్షియేట్ చేయొచ్చు అంటారు? సిమ్టమ్స్తో డిఫరెన్షియేట్ చేయడం కష్టం. బట్ గ్యాస్ట్రిక్ క్యాన్సర్ లివర్కి పాకి లివర్ క్యాన్సర్ మారడం కాదు. స్టమక్లో పుట్టిన క్యాన్సర్ సెల్స్ లివర్కి పాకిపోయి లివర్ క్యాన్సర్గా మారలేదు. లివర్లో క్యాన్సర్ సెల్స్ స్టమక్ క్యాన్సర్ పెరుగుతున్నాయి అన్నమాట. సో ఒక విధంగా దాన్ని లివర్ మెటాస్టాసిస్ అంటాం, అంటే లివర్కి పాకిపోయిన జబ్బు. అలాగే ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ లివర్కి పాకచ్చు. బావెల్ క్యాన్సర్ అంటే పెద్దపేక క్యాన్సర్ కూడా స్టేజ్ దాటచ్చు. అగైన్ 10-25%, ఒక 10-20% పేషెంట్ ఇలా అడ్వాన్స్ స్టేజ్లో ముందు తెలుస్తుంటాయి. అంటే ఒక 80%-70% కొంచెం కనుక మనం ముందే అలర్ట్ అయితే, అసిడిటీ సిమ్టమ్స్ ఉన్నాయి, డిస్పెప్సియా అనిపిస్తోంది, డాక్టర్ గారిని కనుక కలిస్తే, అది ఎర్లీ స్టేజ్లో కనుక్కుంటే కనుక ట్రీట్మెంట్ చేస్తే క్యూర్ అయ్యే అవకాశం బాగా ఎక్కువగా ఉంటుందండి. బ్రాడ్గా స్టమక్ క్యాన్సర్ని మనం 2 స్టేజ్లు డివైడ్ చేస్తామండి. ఎర్లీ గ్యాస్ట్రిక్ క్యాన్సర్ అంటే ముందే బయటపడిన గ్యాస్ట్రిక్ క్యాన్సర్, ఎర్లీ స్టేజ్లో ఉన్నట్టు. రెండోది అడ్వాన్స్డ్ గ్యాస్ట్రిక్ క్యాన్సర్. మా టెక్నికల్ టర్మ్స్లో ఇట్స్ కాల్డ్ ఎస్ ఈజీసీ, అంటే ఎర్లీ గ్యాస్ట్రిక్ క్యాన్సర్. అంటే మొదటి స్టేజ్, 2వ స్టేజ్ ఎర్లీ గ్యాస్ట్రిక్ క్యాన్సర్. అడ్వాన్స్డ్ గ్యాస్ట్రిక్ క్యాన్సర్ ఆర్ ఏజీసీ అంటే 3వ స్టేజ్, 4వ స్టేజ్. స్టేజ్ని బట్టి ట్రీట్మెంట్ డిసైడ్ అవుతుంది. అవుట్కమ్స్ కూడా స్టేజ్ని బట్టి మారిపోతూ ఉంటాయి. ఓవరాల్ అన్ని క్యాన్సర్స్లో కూడా చూస్తే మనం క్యాన్సర్స్ ఆర్ క్యూరబుల్, క్యాన్సర్స్ని మొత్తం తగ్గించేసేయచ్చు ఇఫ్ డయాగ్నోస్డ్ ఎర్లీ. నెంబర్ 2, ఆల్సో ట్రీటెడ్ అప్రాప్రియేట్లీ. ఒకటి మనం ముందే కనుక్కోవాలి, రెండోది సరి అయిన ట్రీట్మెంట్ చేయాలి. మళ్ళీ జర్మ్ సెల్ ట్యూమర్స్ అని చెప్పి ప్రవీణ్ గారు ఫోన్ చేశారు.
అలాంటి రకమైన అంటే అది గ్యాస్ట్రిక్ క్యాన్సర్ కాదు, కానీ అది వేరే రకమైన క్యాన్సర్. బట్ జర్మ్ సెల్ ట్యూమర్స్లో లేట్గా తెలిసినా క్యూర్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. పిల్లల్లో హాచ్కిన్స్ లింఫోమా అనే జబ్బు, దీనికి కూడా క్యూర్ రేట్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఓకే, నెక్స్ట్ కాల్ రండి సతీష్ గారు ఒంగోలు నుంచి. సతీష్ గారు మీ సమస్య చెప్పండి డాక్టర్ గారికి. సార్ నమస్తే సార్. సతీష్ గారు నమస్కారం అండి. సార్ మా సిస్టర్ వాళ్ళ పాపకి పెద్ద పేగు మోషన్ డెలివరీ అయ్యే ప్లేస్ లో ఒక గట్టిలాగా వచ్చిందని చెప్పి దీన్ని క్యాన్సర్ అని చెప్పి నిర్ధారణ చేశారు సార్ డాక్టర్ గారు. ఓకే. అది నెల్లూరు మెడికవర్ లో వాళ్ళు రేడియేషన్ చేశారు. రేడియేషన్ పీరియడ్ అయితే కంప్లీట్ అయిపోయింది సార్. పాప వయసు ఎంత అండి? సార్ 30 years ఉంటుంది సార్. ఓకే. రేడియేషన్ పీరియడ్ అయితే కంప్లీట్ అయిపోయింది సార్. ఆఫ్టర్ పొంగల్ సతీష్ గారు ఆఫ్టర్ పొంగలు సర్జరీ చేయాల్సి వస్తుందని చెప్పారు సార్. బయాప్సీ రిపోర్ట్ ఉందా అమ్మా ఏదైనా? సార్ ఆ బయాప్సీ రిపోర్ట్ ఏదైనా చెప్పారా మీకు అసలు ఏ రకమైన క్యాన్సర్ అని చెప్పి? అది తెలుసు సార్, మరి క్లారిటీ అయితే తెలియదు నాకు. అంటే యూజువల్లీ క్యాన్సర్ ట్రీట్మెంట్స్లో కొన్ని క్యాన్సర్లకి ఉట్టి కీమోథెరపీ సరిపోతూ ఉంటుందండి. స్టమక్ క్యాన్సర్లో సర్జరీ చాలా ఇంపార్టెంట్ ట్రీట్మెంట్. హెడ్ అండ్ నెక్ క్యాన్సర్లో సర్జరీ చాలా ఇంపార్టెంట్ ట్రీట్మెంట్. అలాగే ఇప్పుడు మీరు సమ్ టైమ్స్ మనం కీమోథెరపీని రేడియేషన్తో కంబైన్ చేస్తూ ఉంటాం. ఇంకొన్నిసార్లు రేడియేషన్ అయిపోయాక లాస్ట్లో ఆపరేషన్ చేస్తూ ఉంటాం. సమ్ టైమ్స్ సర్జరీ ముంచేసిన తర్వాత రేడియేషన్ ఇస్తూ ఉంటామండి. సో ఇలా కాంబినేషన్స్ ఆఫ్ అందుకే స్టమక్ క్యాన్సర్ కావచ్చు, వేరే క్యాన్సర్ టీమ్ ఎఫర్ట్ అండి. సర్జికల్ ఆంకాలజీ డిపార్ట్మెంట్, రేడియేషన్ ఆంకాలజీ కలీగ్స్, అలాగే మెడికల్ ఆంకాలజీ డాక్టర్సు, పెట్ స్కాన్ విభాగం, న్యూక్లియర్ మెడిసిన్ డిపార్ట్మెంటు, రేడియాలజీ, పెథాలజీ, ఇలా అందరూ కలిసి యాజ్ ఎ టీమ్గా పనిచేసి ట్రీట్మెంట్ అవుట్కమ్స్ ఇంప్రూవ్ చేస్తామండి. ఇప్పుడు మీరు చెప్పినట్టు ఆపరేషన్ చేస్తామని చెప్పారు డాక్టర్ గారు, మీకు కొంచెం గ్యాప్ ఇమ్మన్నారు. రేడియేషన్ మొత్తం పూర్తి అయిపోయాక అక్కడ మనకి టిష్యూస్ అంతా హీల్ అవ్వాలి. సో అందుకోసం మీకు డాక్టర్ గారు కాస్త గ్యాప్ ఇమ్మని చెప్పారు. రేడియేషన్ అయిపోయాక జబ్బు బాగా దగ్గర పడింది కనుక ఇప్పుడు మీకు డాక్టర్ గారు ఆపరేషన్ చేయమని చెప్పు ఉంటారండి. ఇలా కాంబినేషన్స్ ఆఫ్ ట్రీట్మెంట్స్ ఉంటూ ఉంటాయి. నథింగ్ టు వరీ. అంటే ఆపరేషన్ చేస్తున్నామని చెప్పారంటే అది ఆపరేషన్ స్టేజ్లో ఉంది కనుక, అడ్వాన్స్డ్ అవ్వలేదు కనుక. సో తప్పకుండా మీరు ఆపరేషన్ చేయించుకోండి, ఏం వరీ అవ్వకండి. వీలుంటే నాకు బయాప్సీ రిపోర్ట్స్ ఇన్ఫార్మ్ చేయండి నెక్స్ట్ టైం. ఐ విల్ బి ఏబుల్ టు గైడ్ యూ మోర్ ప్రాపర్లీ. నెక్స్ట్ కాల్ అండి సతీష్ గారు జహీరాబాద్ నుంచి. సతీష్ గారు. హలో. డాక్టర్ గారితో మీ సమస్య చెప్పండి. సార్ నమస్తే సార్. సతీష్ గారు నమస్కారం అండి. హలో చెప్పండి సతీష్ గారు, నమస్తే. సార్ నమస్తే సార్. మీ సమస్య చెప్పండి డాక్టర్ గారికి, వింటున్నారు. సార్ మా ఫాదర్ కి లంగ్ క్యాన్సర్ ఉండే సార్ మా ఫాదర్ కి. అయితే లంగ్ క్యాన్సర్ వచ్చేసి 4th stage లో ఉండే సార్. ఓకే. అయితే మన అమెరికన్ ఆంకాలజీ ఉంది కదా సార్ సిటిజన్ హాస్పిటల్లో. అవునండి. అక్కడ 4 cycles అయిపోయినాయి సార్ ఆల్రెడీ. ఓకే. అయితే సార్ ఏమన్నాడంటే సిటీ స్కాన్ చేసి ఇప్పుడైతే ప్రజెంట్ గా అయితే రిపోర్ట్లు బాగానే ఉన్నాయి. వెరీ గుడ్ అండి. అది మళ్ళీ ఫిబ్రవరిలో ఒకసారి కన్సల్ట్ రమ్మన్నాడు సార్. సో 4 కోర్సులు కీమోథెరపీ ఇచ్చాక జబ్బు బాగా తగ్గి రిపోర్ట్స్ అన్నీ బాగున్నాయని చెప్పారు డాక్టర్ గారు. గుడ్ న్యూస్ అండి. మీ క్వశ్చన్స్ ఏమైనా ఉన్నాయా అండి సతీష్ గారు? ఉన్నాడు సార్, కాకపోతే మళ్ళీ కీమో చేయించవలసి వస్తుందా సార్, మళ్ళీ అవసరమా? అంటే ఒక 4 కోర్సులు ట్రీట్మెంట్స్ అయిపోయాక ఒక 1 or 2 months గ్యాప్ ఇచ్చి మళ్ళీ డాక్టర్ గారు స్కాన్ చేస్తా అని చెప్పారు. ఫర్దర్ కీమోథెరపీలు చేయాల్సిన అవసరం ఉందా లేదా ఆ స్కాన్ రిపోర్ట్ మీద డిసైడ్ అవుతుందండి. ఓవరాల్ ట్రీట్మెంట్ బాగా జరిగింది, 4 కోర్సులు కీమోథెరపీ, ఎక్కువ సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఇంప్రూవ్మెంట్ బాగుంది కనుక మీ డాక్టర్ గారు చెప్పినట్టు ఫాలో అవ్వండి. సరి అయిన ట్రీట్మెంట్ చేయడం జరిగింది. ఇలాగా మనం బేసికలీ ఏంటంటే కొంచెం క్యాన్సర్ అడ్వాన్స్ స్టేజ్ అయింది కదా, ట్రీట్మెంట్ ఉండదేమో అనుకుంటూ ఉంటామండి. ఇప్పుడున్న డెవలప్మెంట్స్ వల్ల అడ్వాన్స్ స్టేజ్లో కూడా ట్రీట్మెంట్ చేయడం జరుగుతూ ఉంటుందండి. సమ్ టైమ్స్ ట్యాబ్లెట్స్ వాడుతూ ఉంటాం, ఇంజెక్షన్ రూపంలో కీమోథెరపీలు ఇస్తూ ఉంటాం, టార్గెట్ థెరపీ ఇస్తూ ఉంటాం. రీసెంట్గా
ఇమ్యూనోథెరపీ అని చెప్పి బాడీ ఇమ్యూన్ సిస్టమ్ని బిల్డప్ చేయడం కోసం కూడా అదొక ముఖ్యమైన ట్రీట్మెంట్ లంగ్ క్యాన్సర్, ఎస్పెషల్లీ లంగ్ క్యాన్సర్లో, హెడ్ అండ్ నెక్ క్యాన్సర్ ఎట్సెట్రా. సో ట్రీట్మెంట్ బాగా జరిగింది సతీష్ గారు, ఏం వరీ అవ్వకండి. మీ డాక్టర్ గారు చెప్పినట్టు ఫాలో అవ్వండి. 4వ స్టేజ్లో కూడా ఇంప్రూవ్మెంట్ బాగా వచ్చింది. కీమోథెరపీతో భయపడుతూ ఉంటాం బికాస్ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని చెప్పి. సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా కూడా బోల్డ్ మంచి మందులు వచ్చేసేయండి. సపోర్టివ్ కేర్ బాగా ఇంప్రూవ్ అయింది. అందుకే చాలామంది పేషెంట్లు ఎక్కువ సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ కోర్సు పూర్తి చేస్తూ ఉంటారండి. నెక్స్ట్ స్వామి గారు ఉన్నారండి. స్వామి గారు, మీ సమస్య చెప్పండి. సార్ నమస్తే సార్. నమస్తే స్వామి గారు. సార్ మన బోయిన్పల్లి నుంచి మాట్లాడుతున్నాను సార్. చెప్పండి అమ్మా. సార్ నమస్తే సార్. సార్ సార్ మిమ్మల్ని డైరెక్ట్ కూడా చూసిన సార్ అప్పుడు మీరు బసవతారకులు ఉన్నప్పుడు. చెప్పండి స్వామి గారు. అదే రామకృష్ణ సార్ మీరు అంతా ఉండే కదా సార్. అయితే అనుకోకుండా నేను ఒక ఓనర్ దగ్గర డ్రైవర్ చేస్తున్నా సార్. ఆ అమ్మ ఫ్యామిలీ డ్రైవర్ డాక్టర్ సార్, మీరు డాక్టర్ వాళ్ళ అమ్మ ఫ్యామిలీ. ఓకే. అయితే సార్ మా మిస్సెస్ కి అనుకోకుండా బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చింది. వస్తే ట్రీట్మెంట్ జరుగుతుంది సార్. అది 8 కీమోలు ఇచ్చిండ్రు. తర్వాత మళ్ళా సర్జరీ అయింది సార్. సర్జరీ కంటే ముందు ఏమైందంటే ఒక 5 days లో సర్జరీ ఉండగా అనుకోకుండా మేమిద్దరము ఒక పని మీద వెళ్ళి రాగా కింద స్లిప్ అయి పడిపోయాం సైకిల్ మోటార్. బ్యాక్ దెబ్బ తగిలింది. తగిలితే వాళ్ళు స్కైనింగ్ తీసిండ్రు సర్జరీ కంటే ముందు కూడా. తీస్తే ఏం అంతా నార్మల్ ఉంది అని చెప్పి సర్జరీ అయిపోయింది సార్. రిమూవ్ చేసారు లెఫ్ట్ సైడ్ లో బ్రెస్ట్ ది. చేసిన తర్వాత మళ్ళా 25 రేడియేషన్లు ఇచ్చిండ్రు. తర్వాత మళ్ళా కొత్త కీమోలు వచ్చినాయి. ఇప్పుడు అవి ఎక్కియాలి అనేసి అవి ఒక 3 అయిపోయినాయి సార్. ఇప్పుడు 4th ఇప్పుడు 5th ఉంది సార్. మళ్ళా ఆమె అన్నం అయితే అన్ని మంచిగానే తింటుంది. కొద్దిగా పని అనేది హార్డ్ చేస్తుంది సార్. కొంచెం చెయ్యొద్దు అన్నారు, అది ఎంతవరకు నిజం సార్? చేయవచ్చా పని బాగా? 8 cycles కీమోథెరపీ అంతా బాగా అయిపోయిందండి. సో అది కీమోథెరపీ, మెడికల్ ఆంకాలజీ ట్రీట్మెంట్. అది అయిపోయాక మనకి జబ్బు బాగా తగ్గింది కనుక ఆపరేషన్ చేయడం జరిగిందండి. సో ఫస్ట్ మెడికల్ ఆంకాలజీ ఇచ్చారు, తర్వాత సర్జికల్ ఆంకాలజీ ట్రీట్మెంట్ అయింది. ఇప్పుడు జబ్బు అంతా తీసేసారు. ఆ బయాప్సీ రిపోర్ట్స్ని బట్టి, ఆపరేషన్ రిపోర్ట్ని బట్టి ఇంకా ఫర్దర్ ట్రీట్మెంట్ సమ్ టైమ్స్ ఇస్తూ ఉంటామండి. అలా ట్రీట్మెంట్ ఒక 6 months 1 year వరకు ఉండొచ్చు. అది డాక్టర్ గారు మీకు పాథాలజీ రిపోర్ట్ని బట్టి చెప్పుంటారండి. ఇప్పుడు ఓవరాల్ ఇంత ట్రీట్మెంట్ అయిపోయాక అంతా బాగుంది కనుక ఇలా మామూలుగా 1 in 21 days ఇప్పుడు అడిషనల్ 4-5 cycles కూడా అయిపోయాయి కనుక ఏ ఇబ్బంది ఉండకపోవచ్చు అండి. హెల్దీ డైట్ తీసుకోండి, హైజీనిక్ ఫుడ్, బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోండి. ఎక్కువ స్ట్రెయిన్ కాకూడదు. అంటే ఫిజికల్ యాక్టివిటీ ఈజ్ ఇంపార్టెంట్, కానీ మన బాడీకి ఎక్కువ ఇబ్బంది అవ్వకూడదు. సో స్టామినా పెరగాలి, ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి. అట్ ద సేమ్ టైం బాడీకి రెస్ట్ కూడా అంతే అవసరం. అందుకే డాక్టర్ గారు మీకు కొంచెం రెస్ట్ తీసుకోమన్నారు. అలా అని చెప్పి బెడ్ రెస్ట్ కాదు, పనులు చేసుకోవాలి, ఫిజికల్లీ యాక్టివ్గా ఉండాలి, బాడీకి స్ట్రెస్ స్ట్రెయిన్ కాకుండా, ఫెటీగ్ రాకుండా చూసుకోవాలి. సరి అయిన ట్రీట్మెంట్ జరుగుతోంది, ఏం వరీ అవ్వకండి. ట్రీట్మెంట్ టైంకి తీసుకోండి, రెగ్యులర్ చెకప్స్ చేయండి, మొత్తం కోర్స్ ఆఫ్ ట్రీట్మెంట్ పూర్తి చేయండి. క్యాన్సర్లో సక్సెస్ అవ్వాలి అంటే ట్రీట్మెంట్ మొత్తం అంతా పూర్తి అవ్వడం, టైంకి ట్రీట్మెంట్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి. వెరీ గుడ్ అండి. నెక్స్ట్ కమల గారు అండి, ఖమ్మం నుంచి. కమల గారు, మీ సమస్య చెప్పండి డాక్టర్ గారికి. హలో డాక్టర్ గారు. కమల గారు హలో అండి. సార్ నాకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంది. సో నాకు బాగా హికప్స్ వస్తాయి అనమాట. పైనుంచి హికప్స్ వచ్చినట్టు గ్యాస్ ప్రాబ్లం వస్తూ ఉంటది అప్పుడప్పుడు, బయటికి నోట్ల నుంచి హికప్స్ లాగా వస్తాయి. అది కాకుండా గుండె దగ్గర అప్పుడప్పుడు బాగా పెయిన్ అనిపిస్తుంది. సో డాక్టర్స్ చాలా మంది చెప్పారు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంది నీకు అని చెప్పి. ఇదేమైనా క్యాన్సర్ కింద కన్వర్ట్ అయిద్దంటారా? ఎండోస్కోపీ అయిందా అండి మీకు? లేదండి, అవ్వలేదు. మీరు లేట్ చేయకుండా ఎండోస్కోపీ చేయడం బెటర్ అమ్మా. అంటే ఇది క్యాన్సర్ అని చెప్పట్లేదు మీకు, బట్ GERD, గ్యాస్ట్రో ఈసోఫేజియల్ రిఫ్లక్స్ డిసీజ్ అని చెప్పి దాంట్లో కామన్గా ఇలా మీ చెప్పిన సిమ్టమ్స్ వస్తూ ఉంటాయండి. లేకపోతే ఎసిడిటీ అవ్వచ్చు, ఆర్ సమ్ టైమ్స్ నాన్ అల్సర్ డిస్పెప్సియా, అంటే అల్సర్ లేదు లోపల, స్కోపీలో అంతా బాగుంది కానీ ఇలాంటి అన్ని గ్యాస్ సిమ్టమ్లు ఉంటాయండి. దానికోసం ఒక ముఖ్యమైన కారణం ఇన్ఫెక్షన్ బై ఎ బ్యాక్టీరియా. ఆ బ్యాక్టీరియా పేరు హెలికోబాక్టర్ పైలోరీ. దానికి మంచి యాంటీబయాటిక్స్ ఉన్నాయండి.
సో ఇలా కారణం కనుక్కొని ట్రీట్మెంట్ చేస్తే సరి అయిన ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది, రెస్పాన్స్ బాగా వస్తుంది, ప్రాబ్లం సాల్వ్ అవుతుందండి. మన ఎండోస్కోపీ కోసం చేయడానికి భయపడతాం, కానీ ఇప్పుడు ఇవన్నీ ఫ్లెక్సిబుల్ ఎండోస్కోప్స్ అండి. గ్యాస్ట్రాంట్రాలజిస్ట్ని కలవండి, ముఖ్యంగా ఒక మెడికల్ గ్యాస్ట్రాంట్రాలజిస్ట్ని కలవండి, మీ సిమ్టమ్స్ అన్నీ చెప్పండి. ఎండోస్కోపీ చేస్తే ఇలా ఇంత బాధలతో మీరు ఇబ్బంది పడుతున్న దానికి కారణం తెలుస్తుంది. అప్పుడు సరి అయిన మందులు వాడితే ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. బై ఛాన్స్ అది కనుక స్టమక్ క్యాన్సర్ అయి ఉంటే అప్పుడు ఎర్లీగా కనుక్కోవచ్చు కదా, దాని ట్రీట్మెంట్ సరిగ్గా అవుతుంది. బట్ మీరు చెప్పిన దాన్ని బట్టి ఇవన్నీ యాసిడ్ పెప్టిక్ సిమ్టమ్స్, అల్సర్ సిమ్టమ్స్ ఆర్ డిస్పెప్స్ అలాగే ఉంది, మీరేం వరీ అవ్వకండి. కానీ ఒక మంచి మెడికల్ గ్యాస్ట్రాంట్రాలజిస్ట్ని కలవండి అమ్మా. నెక్స్ట్ సమ్మయ్య గారు ఉన్నారండి. సమ్మయ్య గారు సార్ చెప్పండి మీ సమస్య. నాకు నాలుకకు క్యాన్సర్ వచ్చింది మేడం. నాలుక ఓకే. క్యాన్సర్. ఓకే మేడం. ఓకే సమ్మయ్య గారు. సార్ నమస్కారం. నమస్కారం సార్. నమస్తే అండి. నాలుకకు వచ్చింది సార్. 3 సంవత్సరాలు అయింది సార్. ఓకే సమ్మయ్య గారు మీరు టీవీ వాల్యూమ్ తగ్గించండి, డైరెక్ట్గా ఫోన్లోనే డాక్టర్ గారితో మాట్లాడండి. ఓకే సార్. అయితే నాకు 3 సంవత్సరాలు అయింది సార్, క్యాన్సర్ వచ్చింది. ఓకే నాలుకకు వచ్చింది, కంట్రోల్ అయింది, ఆపరేషన్ చేసిండ్రు. వెరీ గుడ్ అండి. అయితే దాన్ని కీమో లెక్కించారు 8 సార్లు. ఓకే రేడియేషన్ 4 రోజులు రేడియేషన్ పెట్టిండ్రు. ఓకేనండి. బట్ల తాలూకా చేయించుకున్నా సార్. ఎక్సలెంట్ అండి. మొన్న 6 నెలలకు ఒకసారి చెకప్ చేసుకోమని రమ్మంటుండు, పోతున్నా. ఇలా చెకప్కి వెళ్తూ ఉండండి, చాలా ఇంపార్టెంట్. పోతున్నా. ఇప్పుడైతే ప్రాబ్లం ఏం లేదు, కానీ మళ్ళీ ఏమైనా వచ్చే అవకాశాలు ఉంటాయా సార్ అని భయం. ఏం లేదు. ట్రీట్మెంట్ పూర్తయి 3 ఇయర్స్ అయిపోయిందండి. ఇంకొక 2 ఇయర్స్ మన మెజారిటీ ఆఫ్ సాలిడ్ క్యాన్సర్స్లో మొత్తం ట్రీట్మెంట్, సర్జరీ, కీమో, రేడియేషన్ అంతా అయిపోయాక ఒక 5 ఇయర్స్ దాకా జబ్బు రాకుండా ఉంటే, అన్ని రిపోర్ట్లు బాగుంటే ఇంకా తిరగబడే అవకాశం బాగా తక్కువగా ఉంటుంది. అంటే మోర్ దెన్ 90%, 95% ఛాన్స్ ఇంకా రాదండి. ఇప్పటికి ఆల్రెడీ 5 ఇయర్స్లో 3 ఇయర్స్ చెకప్ బాగా అయిపోయింది, మీకు అన్ని రిపోర్ట్లు బాగున్నాయి కనుక మీ డాక్టర్ గారు చెప్పినట్టే టైంకి ట్రీట్మెంట్ టెస్ట్ల కోసం వెళ్తూ ఉండండి, చెకప్లు మానకండి. అది చాలా ముఖ్యమండి. ఒక విధంగా ట్రీట్మెంట్ తీసుకోవడం ఎంత ఇంపార్టెంట్, ట్రీట్మెంట్ టైంకి పూర్తి చేయడం కూడా అంతే ఇంపార్టెంట్. అండ్ ఫాలో అప్ తర్వాత ట్రీట్మెంట్ అయిపోయాక చెకప్కి వెళ్తూ ఉండాలి, అది కూడా ఈక్వల్లీ ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ అంజిరెడ్డి గారు అండి, ఒంగోలు నుంచి. అంజిరెడ్డి గారు హలో. హలో అంజిరెడ్డి గారు మాట్లాడండి డాక్టర్ గారితో. నమస్తే సార్. ఇట్ట నాకు ఊపిరితిత్తుల మీద క్యాన్సర్ వచ్చింది. ఓకే అంజిరెడ్డి గారు చెప్పండి, వింటున్నాను. ఊపిరితిత్తుల మీద క్యాన్సర్ అయితే 7 వారాలు రేడియేషన్ చేశారు. అంటే ఒక 5 వారాలు ఏమో స్కీములు చేశారు. ఓకే స్కీములు ఊపిరితిత్తుల మీద క్యాన్సర్ 5 వారాలు 7 వారాలు ఏమో రేడియేషన్ చేశారు. ఒక 5 వారాలు ఏమో రేడియేషన్ స్కీములు చేశారు. కీమోథెరపీ ఇచ్చారు. నొప్పి బాగలేదు సార్. ఏమవట్లేదండి? ఏంటండి ఇబ్బంది? నొప్పి పోవట్లేదు. ఓకే ట్రీట్మెంట్ ఎప్పుడు పూర్తయిందండి? అయిపోయింది. ఎప్పుడు పూర్తయింది? పల్లె అన్నాడు 3 నెలలకు పోయి చూపించుకుని వస్తున్నా. రేడియేషన్ థెరపీతో పాటు కీమోథెరపీ ఇచ్చారు అంటే లంగ్ క్యాన్సర్కి అది ఇంకా 4వ స్టేజీ అవ్వలేదన్నమాట. సో మీకు ముందుగానే కొంచెం తెలిసింది, రేడియేషన్ కీమోథెరపీతో ఈ జబ్బును క్యూర్ చేసే అవకాశం ఉండొచ్చు. అలాగే రేడియేషన్ కీమోథెరపీ ఇచ్చినప్పుడు లంగ్స్ భాగంగా ఇస్తున్నాం కనుక సైడ్ ఎఫెక్ట్స్ కూడా కొన్ని ఉంటాయి. ట్రీట్మెంట్ మొత్తం పూర్తి అయిపోయాక ఆ సైడ్ ఎఫెక్ట్స్ ఇంకో 3 to 6 monthsకి రికవరీ అవుతుందండి. అందుకోసమని ట్రీట్మెంట్ అయిపోయే కూడా కొన్ని ఇబ్బందులు ఉండొచ్చు, నెమ్మదిగా రికవరీ అయిపోతూ ఉంటుంది. రాను రాను మీకు ఈచ్ పాసింగ్ మంత్ మీకు సైడ్ ఎఫెక్ట్స్ కొంచెం కొంచెం తగ్గిపోతూ ఉంటాయండి. సో కంగారు పడకండి. కానీ మీకు ఏదైనా ఇంప్రూవ్మెంట్ కనపడకపోతే, లేకపోతే కొత్తగా సిమ్టమ్ వస్తే మాత్రం మీ డాక్టర్ గారిని లేట్ లేకుండా కలవండి. ఎందుకంటే జబ్బు అంతా బాగా తగ్గిపోయి ఉండొచ్చు,
మన రేడియేషన్ సైడ్ ఎఫెక్ట్ అయ్యి ఉండొచ్చు, ఆర్ ఇంకేదైనా ప్రాబ్లం అయ్యి ఉండొచ్చు. మొత్తం ట్రీట్మెంట్ అయిపోయే కూడా ఎస్పెషల్లీ లంగ్ క్యాన్సర్కి కీమో రేడియేషన్ చేసిన కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ 3 months 3 నెలల వరకు ఉండొచ్చు, 6 నెలల వరకు ఉంటారో తగ్గిపోతూ ఉంటుందండి. కంగారు పడకండి, ప్లీజ్ డోంట్ వరీ. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి డాక్టర్ థ్యాంక్ యూ గారు. అండి. ఇది ఇవాల్టి ఆయుష్మాన్ భవ. చూస్తూనే ఉండండి 10 TV.